హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇంత గొప్ప ఆధిక్యతను మనం అనుభవిస్తున్నాం మన జీవితంలో. సరే, 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి, 3వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. ఏం జరిగిందండి? 3వ దినమున ఎవరు లేచారు? యేసుప్రభు లేచారు. 3వ దినమున యేసుప్రభు లేచారంటే అర్థం ఏంటి? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచడం ద్వారా మన జీవితంలో ఏం పొందుకున్నాం అనేది ఈరోజు తెలుసుకుందాం. హల్లెలూయా. యేసుప్రభుని ఎంతమంది నమ్ముకున్నారండి? ఇక్కడ అందరూ నమ్ముకున్న వాళ్ళే. ఆయన కృప ద్వారా మనం నమ్ముకున్నాం. అది మన సామర్థ్యం కాదు. హల్లెలూయా. దేవుని సామర్థ్యాన్ని బట్టి మనం ఆయన నమ్మి ఆయన సన్నిధికి మనల్ని తీసుకొచ్చాడు. మరి ఈ వచనంలో పునరుద్ధానం అంటే ఏంటి అసలు అనేది మనం తెలుసుకుందాం. పునరుద్ధానం అంటే ఏంటండి? పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకే, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ ప్రక్రియలో ఏం జరిగేది అనేది మనం తెలుసుకుంటే ప్రతిదినము మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. అదే 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇప్పుడు ఆదాము ద్వారా ఏమొచ్చిందండి? మానవునికి మొదటి ఆదాము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చిందండి. చూడండి, మనుషుని ద్వారా మరణము వచ్చెను. మనుషుని ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చిందండి. దేవుని ద్వారా వచ్చింది అంటారు అందరూ. దేవుడు తీసుకెళ్ళిపోయాడని అంటుంటారు. ఎవరైనా వ్యక్తి చనిపోతే దేవుడు తీసుకెళ్ళిపోయారు అంటుంది. ఇక్కడ ఏముందండి వాక్యంలో? మనుషుని ద్వారా మరణం వస్తుంది. ఎవరి ద్వారా? మనుషుని ద్వారా. ఎవరు ఆ మనుషుడు? ఆదాము. మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఇప్పుడు అర్థమైందండి పునరుత్థానం అంటే ఏంటో. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఇంకొక మనుషుని ద్వారా పునరుత్థానం వచ్చింది. ఆయన ఎవరు? రెండో వ్యక్తి యేసు ప్రభు. ఆయన రెండో ఆదాము. ఆయన ద్వారా పునరుత్థానం వచ్చింది. 22వ వచనం చూడండి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ఆదామందు ఎవరు ఏమవుతున్నారండి? మనుషులందరూ ఆదాము ద్వారా ఏమవుతున్నారండి? వాక్యంలో ఉంది కదండి, చదువుతున్నాను అదే చూడండి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ఆదాము ద్వారా అందరూ చనిపోతున్నారు, రెండో ఆదాము ద్వారా బ్రతికించబడుచున్నారు. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు, ఇంకా తరతరాలకు, యుగయుగాల వరకు యేసు ప్రభువుని నమ్మిన ప్రతి వ్యక్తి బ్రతుకుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎవరు? యేసు ప్రభు. అదే పునరుత్థానం అండి. ఆయన ద్వారానే మనం ఆయన సన్నిధికి రాగలిగాం. ఆయన ద్వారానే మనం ఆయన స్తుతించగలుగుతున్నాం. ఆయన ద్వారానే ప్రతిదినము ఆయన నామాన్ని ఆరాధించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ వచనంలో చూడండి, ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, యేసు ప్రభు ద్వారా పునరుత్థానం వచ్చింది. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ వరకు? అంటే యేసు ప్రభు ద్వారా మనం జీవాన్ని అనుభవిస్తున్నాం. యేసు ప్రభు ద్వారా ఏం అనుభవిస్తున్నామండి? జీవాన్ని అనుభవిస్తున్నాం. యేసు ప్రభు ద్వారా మనకి జీవం వచ్చింది. ఈ గొప్ప జీవాన్ని మనం అనుభవిస్తున్నాం యేసు ప్రభు ద్వారా. అంత గొప్ప కృపను మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది, యేసు ప్రభు ద్వారా మనకి జీవం వచ్చింది.
47 వచనం చూడండి. 1 కొరింథీ 15:47 వచనం. మొదటి మనుషుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు వాడెక్కడి వాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. హల్లెలూయా. ఈ వచనంలో చూడండి, 47 వచనంలో మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి వచ్చారు. ఎవరు? మట్టి నుండి వచ్చిన వ్యక్తి ఎవరండి? ఆదాము. రెండవ మనిషి చూద్దాం. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. రెండవ మనుషుడు ఎవరు? యేసు ప్రభు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. అంటే మంటి నుండి ఆదాము ద్వారా వచ్చిన వారు అందరూ మరణిస్తున్నారు. అంటే ఈ భూ సంబంధి అయిపోయాడు. యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకుంటామో పరలోక సంబంధి అవుతారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? యేసు ప్రభుని నమ్ముకున్న అందరూ మనం పరలోక సంబంధులం. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం ఎక్కడున్నామండి? మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. హల్లెలూయా. కానీ వాక్యం ఏముంది? పరలోక సంబంధులు. అదే నమ్మాలండి. పరలోక సంబంధులు అని మనం ఎంతగా నమ్ముతుంటామో మనం ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఉంది. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది కనబడదు. మనం ఎంతగా పరలోక సంబంధులు అని నమ్ముతామో ఈ భూమి మీద మనం ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? ప్రతిదినం నమ్మండి, నేను పరలోక సంబంధినని. ఇప్పుడు యేసు ప్రభు మన కోసం ఏం చేశారండి? ఆయన ఎందుకు వచ్చాడు మానవుడిగా? మనల్ని పరలోక సంబంధులుగా చేయుటకు. మొదటి ఆదాం ద్వారా భూ సంబంధి అయిపోయాడు ప్రతి మనిషి. యేసు ప్రభుని నమ్ముడు ద్వారా పరలోక సంబంధి అయ్యాడు. యేసు ప్రభు శిలువ బలియాగం ఎంత ఘోరంగా జరిగింది ఏ మనిషి వివరించలేడు. ప్రతి మనిషి యొక్క శిక్షణ ఆయన శిలువలో భరించాడు ఆయన. యెషయా గ్రంథం తీయండి. యెషయా 53వ అధ్యాయం. యెషయా 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. ఈ వచనంలో చూడండి, ఆయన చేసిన శిలువ బలియాగంలోని ఆయన చేసిన శిలువ బలియాగం ఎంత గొప్పదో ఈ వచనంలో వివరించబడింది. మరలా చదువుతాను చూడండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. అనేకుల పాపమును భరించును అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క పాపం ఆయన మీద మోపబడింది. ఏమైందండి? ఎప్పుడైతే ఆయన మీద పాపం మోపబడిందో ఆయన మనందరి కొరకు మరణించాడు ఆయన. ఇప్పుడు చూడండి, మొదటి ఆదాము నుంచి వచ్చిన మనిషి పాపం చేస్తున్నాడు. అవునా? మొదటి ఆదాము నుంచి వచ్చిన మనిషి పాపం చేస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి యేసు ప్రభు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, సమస్తానికి కర్త ఆయన, విశ్వాసానికి కర్త ఆయన, కృపాసత్య సంపూర్ణుడైన ఆయన మానవుడిగా వచ్చాడు భూమి మీదకి. ఆయనలో ఏ పాపం లేదు. మరి ఇప్పుడు మరణించాల్సింది పాపం చేసిన వ్యక్తి కదా. పాపం చేసిన వ్యక్తి మరణించాలి. మరి యేసు ప్రభు మరణించాడు. ఆయన ఎందుకు మరణించాడంటే ఈ వచ్చిన అర్థమే ఇదేనండి. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేశాను అంటే అర్థమేంటి? అనేకుల పాపమును భరించును అంటే అర్థమేంటే ఆయన మీద మన పాపములన్నీ ఎప్పుడైతే మోపబడ్డాయో ఆయన మరణించాడు. హల్లెలూయా. ఆయన ఏ పాపము చేయలేదండి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు. ఆయన మనందరి పాపములు ఎప్పుడైతే ఆయన మీద మోపబడ్డాయో ఆయన మరణించాడు. ఆయన మరణించడం ద్వారా మనకి ఈ దినం పునరుద్ధానం వచ్చింది. హల్లెలూయా. ఆయన మరణం వల్ల మనం పునరుద్ధానాన్ని అనుభవిస్తాం మన జీవితంలో. ఆయన మరణించకపోతే ఈరోజు పునరుద్ధానం అనే మాట లేదు. హల్లెలూయా.
ఆయన మరణించడం ద్వారా మన జీవితంలో ఆయన ఇచ్చిన గొప్ప పునరుద్ధాన జీవాన్ని అనుభవిస్తాం. మరి ఆయన మరణించడం ద్వారా మన జీవితంలో ఎటువంటి లాభాన్ని అనుభవిస్తున్నాం? హల్లెలూయా. ఎంతమంది ఆయన మన జీవితంలో చేసిన ఉపకారాన్ని అనుభవిస్తున్నారు? ఇప్పుడు మనిషి ప్రతిదానికి ఒకటి ఆశిస్తాడు కదండి. ఏదైనా ఆశిస్తేనే ముందుకెళ్తాడు, ఆశపడకుండా ముందుకెళ్ళడు మనిషి. ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే ఎందుకు వెళ్తాం? సరదాగా వెళ్తామండి. బట్టల షాప్కి వెళ్తే ఎందుకు వెళ్తాం? చీర కొనడానికి, డ్రెస్ కొనడానికి వెళ్తాం, అవునా? ఏదో పని మీద వెళ్తాం, ఏదో ఆశించి వెళ్తాం. మరి యేసుప్రభు మన కొరకు ఆయన చేసిన అద్భుతమైన త్యాగం ద్వారా మనం ఏం పొందుకున్నాం అనేది ప్రాముఖ్యమండి. అదే పునరుత్థానం. మన జీవితంలో ఏం జరిగింది అసలు? దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు, ఎంత కృపనిచ్చాడో మన వాక్యంలో తెలుసుకుందాం. కీర్తనలు 103వ కీర్తన తీయండి. 103వ కీర్తన మొదటి నుంచి చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. చూసారు 4వ వచనంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఆయన పునరుద్ధానం ద్వారా ఈరోజు మన ప్రాణాన్ని విమోచించాడు ఆయన. హల్లెలూయా. ఏం జరిగిందంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. ఈ దినం మన ప్రాణాన్ని ఆయన విమోచించాడు. పునరుద్ధానం ద్వారా మనం పొందుకున్న గొప్ప ఆదిత్యం ఏదంటే మన ప్రాణాన్ని ఆయన విమోచించాడు. హల్లెలూయా. ప్రాణం అంటే మన ఆలోచనలు, మనస్సు. ఇప్పుడు మనిషి ప్రాణం ఎలా నలిగిపోద్దండి? మనసులో అదే పనిగా ఆలోచిస్తే మనిషి నలిగిపోతుంటాడు, లోపల ప్రాణం నలిగిపోతుంటుంది. అందుకే పౌలు రాస్తుంటాడు, ప్రియుడా నీ ప్రాణము వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయంలో వర్ధిల్లని. ప్రాణంలో వర్ధిల్లాలండి. మరి ప్రాణం అంటే ఆలోచన విధానం. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మన ప్రాణాన్ని విమోచించాడు ఆయన. మన ఆలోచన విధానమే పూర్తిగా మార్చివేశాడు ఆయన. ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఎంతగా మనం నీతిమంతులు అని నమ్ముతుంటామో ప్రతిదినము పునరుద్ధాన శక్తిని అనుభవిస్తాం. హల్లెలూయా. ఏ శక్తిని అనుభవిస్తాం? పునరుద్ధాన శక్తిని అనుభవిస్తాం. రోమపత్రిక 6వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిన మనమందరము, ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందిమని మీరు ఎరుగరా? మరలా చదువుతాను చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము, ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుంటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇప్పుడు యేసుప్రభు వారు మానవుడిగా వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి మానవులందరి కొరకు ఆయన సిలువ మీద బలియాగం జరిగి 3 దినాలు సమాధిలో ఉంచబడి 3వ దినాన తిరిగి లేచాడు ఆయన. యేసుప్రభు మన కొరకు చేశాడు ఆయన, అంటే మనకు బదులుగా. ఇప్పుడు ఆయన మనకు బదులుగా చేశాడంటే అర్థం ఏంటి? ఆయనతో పాటు మనం మరణంలో పాలు పంచుకున్నాం, ఆయనతో సమాధి చేయబడ్డాం, ఆయనతోనే తిరిగి లేచాం. ఇప్పుడు మనం ఏం పొందుకున్నాం? నూతన జీవాన్ని అనుభవిస్తున్నాం. ఏ జీవం అండి? నూతన జీవాన్ని. ఆయనతో ఐక్యం అయిపోయాం మనం ఈరోజు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారముగానే ఉన్నాం. 6వ వచనం చూడండి. ఏమనగా మనం ఎక్కను పాపమునకు దాసులము కాగున్నట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము.
చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఇప్పుడు ఎవరితో జీవిస్తున్నామండి? యేసు ప్రభుతో జీవిస్తున్నాం. దేవుడు చూసారు ఎంత గొప్ప కృపనిచ్చాడో మనకి. మొదటి ఆదాం ద్వారా మనం మరణాన్ని అనుభవించాలి. యేసు ప్రభు కృప ద్వారా మనం ఈరోజు జీవాన్ని అనుభవిస్తున్నాం. ఆయనతోనే మనం ఐక్యమై ఉన్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారంగానే ఉన్నాం. అంత గొప్ప జీవాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ప్రతిదినం ఏం నమ్మాలి? మనం ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మాలి. ఇది నమ్ముతున్నప్పుడు మన ప్రాణంలో ఆనందాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. మన ప్రాణంలో ఏం జరుగుతుందండి? ఆనందాన్ని అనుభవిస్తాం. ప్రాణం అంటే ఆలోచన విధానం. ఎప్పుడైతే ఈ ఆలోచన విధానం సరిగ్గా ఉండదో మనిషి రకరకాలుగా ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడండి? రకరకాలుగా ప్రవర్తిస్తాడు మనిషి. ఆలోచన విధానంలో సరైన స్థితి లేనప్పుడు, స్థిరత్వం లేనప్పుడు మనిషి రకరకాలుగా ప్రవర్తిస్తాడు. స్థిరత్వం ఎలా వస్తుంది? ప్రాణానికి విమోచన ఎలాగా? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం పొందుకున్నాం. మనం యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని ప్రతిదినం నమ్ముతున్నప్పుడు మన ఆలోచన విధానంలో ఆయన ఇచ్చిన గొప్ప సమాధానాన్ని మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే మనం నమ్మమో మన ఆలోచన విధానం సరిగ్గా ఉండదు, ప్రాణము నలిగిపోతుంది. ప్రాణం ఏమవుతుంది? నలిగిపోతుంది. చూడండి, ఒక సందర్భం చూద్దాం. ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు పునరుత్థానాన్ని నమ్మరు వాళ్ళు. లూకా సువార్త 20వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. పునరుత్థానము లేదని చెప్పి సద్దుకాయలు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి. ఎవరండి? పునరుద్ధానము లేదని చెప్పి సద్దుకాయలు కొందరు ఆయన యొద్దకు వచ్చారంట. ఎవరు వాళ్ళు? వారు సద్దుకాయలు, అంటే పునరుత్థానాన్ని నమ్మరు. వారు కూడా యూదులే. యూదుల్లోని కొంతమంది పునరుత్థానమే లేదంటారు. పరిసయ్యులు నమ్ముతారు కానీ సద్దుకాయలు నమ్మరు. వారు వచ్చారు ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవాలని మోషే మనకు వ్రాసి ఇచ్చాను. ఇదేంటంటే పాత నిబంధనలండి. ఇక్కడ ఏముంది? భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయాడంట. భార్య బ్రతికే ఉంది, సంతానం లేక భర్త చనిపోయాడు. అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరుని సంతానము కలుగజేయాలని మోషే మనకు వ్రాసి ఇచ్చాను. అతని సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకొని సంతాన అభివృద్ధి కలుగజేయాలని మోషే వ్రాసాడంట. ఇది పాత నిబంధనలోనే. ఇప్పుడు మన సమాజంలో ఇది లేదులేండి. పాత నిబంధనలు అప్పుడు అవి ఉండేవి, కానీ ఎక్కడైనా ఉంటాయేమో మనకు తెలియదు. ఇవి 29వ వచనం చూడండి. 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెండ్లి చేసుకుని ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానం లేకే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీ చనిపోయాను కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరికి భారీగా ఉండను, ఆ 7కి ఆమె భారీగా ఉండెను కదా అనిరి. ప్రశ్న ఏంటంటే, యేసుప్రభుకి వచ్చిన ప్రశ్న, పునరుత్థానం గురించి మాట్లాడే సందర్భం ఎక్కడికి వెళ్ళింది? పెండ్లి దగ్గరికి వచ్చింది. అవునా? వివాహం ఎంతో విలువైందండి. మరి దేవుడు, నేను కూడా వివాహం చేసుకున్నాను కదండి. వివాహం ఘనమైనది. హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భం ఏంటి? వాళ్ళకి వచ్చిన ప్రశ్న ఏంటి? ఈమె ఎవరికి భార్య అవుతుంది? 7 యేసుప్రభు ఇచ్చిన అద్భుతమైన సమాధానం చూడండి. 34వ వచనం. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు కానీ పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. ఇక్కడ యేసుప్రభు వారు ఏం సమాధానం చెప్తున్నారు? ఈ లోకపు జనులు, ఈ లోకం అంటే ఈ లోకంలోనే పరిమితం ఏంటి? అది ఈ లోకంలోనే పెండ్లి, పరలోకంలో ఉండదు అది. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇయ్యబడుదురు కానీ పరమున మృతుల పునరుత్థానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. అర్థం ఏంటంటే, యోగ్యులని ఎంచబడడం అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ భూ సంబంధమైనది వివాహం. పెళ్ళి ఎక్కడండి? ఇక్కడే భూమి మీద ఉన్నాం కాబట్టి ఒక సందర్భంలో
వివాహం చేసుకోలే. అవునా? అది భూ సంబంధమైనది. దేవుడి కంటే విలువైనది వివాహం కాదు కదండి. ఇక్కడ యేసుప్రభు వారు ఇచ్చారు సమాధానం 35వ వచనం. పరమున మృతుల పునరుత్థానం పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులైన ఇందురు కనుక వారికను చావనేరరు. యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, వారు భూమి మీద పెండ్లి చేసుకుందరు, పరలోకంలో పెండ్లి చేసుకోబడరు. వారు ఎలాగుంటారు? దేవదూతల వలె అందరూ అవుతారు. అవునా? మరి ఎందుకు వీరికి ఆలోచన వచ్చింది? వీరికి ఆలోచన ఎందుకు వచ్చిందండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న ఎందుకు అడిగారు? ఎందుకంటే వాక్యం తెలియకపోతే ప్రశ్నలు ఇలాగే వస్తాయి. ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. పునరుత్థానాన్ని మనం నమ్మలేనప్పుడు, దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడో మనం నమ్మలేనప్పుడు ఆలోచన విధానం సరిగ్గా ఉండదు వారికి. పునరుత్థానాన్ని నమ్మలేనప్పుడు విచిత్రమైన ప్రశ్నలు తీసుకొని వస్తారు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారు? అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు, కానీ పరమున మృతుల పునరుత్థానం పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. యోగ్యులను ఎంచబడడం అంటే యేసు ప్రభుని నమ్ముకున్నవారు యోగ్యులండి. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన నోటితో పలికిన మాట ఏంటి? యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వారే యోగ్యులు భూమి మీద. మరి యేసు ప్రభుని నమ్మని వారు యోగ్యులు కాదంటే కాదు. యేసు ప్రభుని నమ్మిన వారే యోగ్యులు. మరి మనం భూమి మీద ఉన్నాము కాబట్టి ఈ పెండ్లి అనే ప్రక్రియలో వెళ్తాం. అది భూ సంబంధమైనది, భూమి వరకే. పరలోకంలో పెళ్లి చేసుకోబడరు, పెండ్లికి ఇయ్యబడరు. 36వ వచనం. వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఇందురు కనుక వారెక్కను చావనేరరు. మనమందరం యేసుప్రభుని నమ్మిన తర్వాత దేవుని కుమారులం అయిపోయామండి. 38వ వచనం. పొదను గూర్చిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న వారందరూ సజీవులండి. వారు నిత్యం జీవిస్తూనే ఉంటారు. వారు ఏమనుంది? వారు చావనేరంట, మరణం లేదు. మరి యేసుప్రభుని నమ్ముకున్న వారు మరణిస్తున్నారు. మరి దాన్ని ఏమంటారంటే ప్రభువులో నిద్రించుట. నిద్రించడం అంటే ఇప్పుడు రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయం లెగిస్తాడు కదండి, దాన్ని నిద్రించుట అంటారు. మరి ఎవరు చెప్పట్లేదు సమాధానం. రాత్రి 10 గంటలు పడుకుంటే ఉదయం 6 గంటలు కానీ 7 గంటలు ఖచ్చితంగా లెగిస్తాడు. అవునా? 100%. దాన్ని నిద్ర అంటారు. ఒకళ్ళు లేకపోతే పోనీ 7కి లెగిస్తే 8కి లెగిస్తాడేమో, 10కి పోనీ సాయంత్రం 5 వరకు లేకపోతే అప్పుడు అనుమానం వస్తుంది. అవునా? ఇంకా లేకపోతే ఇంకా మరణం అంటారు. అద్భుతమైన కృప ఏంటంటే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడండి. మనం నిత్యం జీవిస్తూనే ఉంటాం, మరణం లేదు. ప్రభువునందు నిద్రిస్తామంటే, కానీ ఒక దినాన ఆయన వచ్చిన రాకడలో మనం తిరిగి లెగుస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. యేసుప్రభుని నమ్ముకున్న వారు అందరూ జీవిస్తూనే ఉంటారండి. యేసుప్రభు వారికి ఇచ్చిన సమాధానం ఏంటి? నన్ను అంగీకరించిన ప్రతి వ్యక్తి నిత్యము జీవిస్తూనే ఉంటాడు, వాళ్ళు మరణాన్ని చూడరని. ఇక్కడ యేసుప్రభు వారు 38వ వచనంలో వారికి ఏం చెప్పారో భాగాన్ని చూడండి. పొదను గురించిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని చెప్పుచు మృతుల లేతురని మోషే సూచించను. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? వాళ్ళకి వాక్యాన్ని చెప్తున్నారు పునరుద్ధానం కోసం. మృతుల పునరుత్థానం ఉందని పాత నిబంధనలో మోసే చెప్పాడు కదా, అది మీకు తెలియదా అని అంటున్నాడు. హల్లెలూయా. పునరుద్ధానం గురించి లేఖన భాగం వారికి తెలియదు. వాక్యం తెలియకపోతే ఆలోచన విధానం సరిగ్గా ఉండదండి. వారికి వాక్యం తెలియదు కాబట్టి వారికి నచ్చిన ఆలోచన పట్టుకొచ్చి యేసుప్రభుని ప్రశ్నిస్తామని వచ్చారు. కానీ యేసుప్రభు వారు ఇచ్చిన జవాబు ఏంటి? మరలా వారికి వాక్యమే చెప్పారు. 38వ వచనం. పొదను గూర్చిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించెను. వాక్య భాగం ఉంది కదా, మీకు ఈ వాక్యం తెలియదా అని చెప్తున్నారు యేసుప్రభు. ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి నీతిమంతులు నిత్యము జీవిస్తూనే ఉంటారు. వీరి ఆలోచన విధానం ఎలాగుంది? వారి వాక్యం తెలియదు కాబట్టి వారి ఆలోచన విధానం సరిగ్గా లేదు. అందుకే ప్రతిదినం మనం వాక్యం వినాలండి. వాక్యం వింటుంటే మనం పునరుత్థానాన్ని నమ్ముతూ ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎప్పుడైతే మనం వాక్యం వినమో విశ్వాసం ఉండదు.
నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు. ఎప్పుడైతే మన వాక్యం వినమో మన ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. దేవుడిచ్చిన గొప్ప సమాధానాన్ని మనం అనుభవించలేం మన జీవితంలో. ఇంకో సందర్భం చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అని వారి గ్రామమైన బేతనీయలో ఉన్న లాజరు అని ఒకడు రోగి అయిను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అన్నాడు ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. మరణం ఎందుకు వచ్చిందండి? దేవుని కుమారుడు మహిమపరచడానికి. ఒకవేళ మరణకరమైన స్థితి వచ్చినప్పుడు భయపడకండి, దేవుని నామం మహిమపరచబడుతుంది. అంటే అర్థం ఏంటంటే మరణాన్ని కోరుకోమని కాదు. ఒకవేళ అలాంటి స్థితి వచ్చినప్పుడు, నా స్థితి బాగాలేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలిగిన మాట పలికినప్పుడు ఖచ్చితంగా ఆయన స్వస్థతను మనం అనుభవిస్తాం. దేవుని నామం మహిమపరచబడుతుంది. 5వ వచనం. యేసు మార్తాను ఆమెను సహోదరు లాజరును ప్రేమించను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇక్కను 2 దినములు నిలిచెను. అటుపిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే, అక్కడికి తిరిగి వెళుదవా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడును. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని మేలుకొలు వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతను నిద్రించిన ఎడల బాగుపడినని. యేసు అతని మరణమును గురించి ఈ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకోండి. ఏమనుకున్నారండి? మేల్కొల్పడానికి మనం వెళ్దామంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభువా సరే నిద్రిస్తే లెగిస్తాడు కదా అని అంటున్నారు. ఎంతమందికి అర్థమైందండి? చూడండి 12వ వచనం. శిష్యులు, ప్రభువా, అతను నిద్రించిన ఎడల బాగుపడినని. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇక్కడ తోమ ఏమంటున్నాడు? యేసు ప్రభు దేనికోసం చెప్తున్నారు? యేసు ప్రభు పలికే మాట చూసారా? లాజరు చనిపోతే యేసు ప్రభు ఏమంటున్నారు? నిద్రించాడు అని చెప్తున్నారు. హల్లెలూయా. మనం వాక్యం వింటున్నప్పుడు మన మాటలు కూడా యేసు ప్రభువులాగే వస్తాయండి. మనం జీవం కలిగిన మాటలు మాట్లాడతాం. యేసు ప్రభు లాజరు చనిపోతే నిద్రించను, మనం నిద్రించి ఉన్నాడు, మేల్కొలపడానికి వెళ్దామంటే తోమ ఏమంటున్నాడు? సరే అయితే మనం వెళ్దాం, ఆయనతో పాటు చనిపోదాం అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పిన మాటను వారు నమ్మలేదు. 16వ వచనం చూడండి. అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనం వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. తోమ ఏమంటున్నాడు? సరే మనం ఆయనతో వెళ్దాం, ఆయనతో పాటు చనిపోదాం అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అక్కడికి వెళ్తే ఎలాగే చంపేస్తారని నమ్ముతున్నాడు. ఎవరు? తోమ. ఎందుకు? లాజరు చనిపోయాడు కదా. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు? లాజరు చనిపోలేదు, నిద్రించున్నాడు అంటున్నారు. నిద్రించిన వ్యక్తి ఎవరు లేపుతారు? ఇప్పుడు యేసుప్రభు లేపుతారు. శిష్యులు ఏమనుకుంటున్నారు? దిద్దుమానబండి తోమ, అది జరగదు, ఎలాగ మనల్ని కూడా రాళ్ళతో కొడతారు, మనం కూడా చనిపోదామని అంటున్నాడు తోమ. అవునా? చూసారు ఆలోచన విధానం? మనం ఆయన మాటలు నమ్మలేనప్పుడు మన ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. మన జీవితంలో ఏది నమ్మలేము. ఎంతమందికి అర్థమైందండి? యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే విశ్వాసంతో పలికారు ఆయన మాట. దేవుడు ఎలా పనిచేస్తాడు? విశ్వాసంతోనే పనిచేస్తాడండి. మన విశ్వాసపు మాట పలికినప్పుడు అది జరుగుతుంది. అది మనం ఆ మాట నమ్మలేనప్పుడు మన మాటలు కూడా అనాలోచనగా వస్తాయి. ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు అది జరగదు. ఇంకా జరగదేమో, యేసు ప్రభు వెళ్తున్నాడు, లాజరు చనిపోయాడు, మనల్ని కూడా రాళ్ళతో కొడతారు, మనం కూడా చనిపోతాం అని అనుకొని వెళ్తున్నారు. అద్భుతం ఏం జరిగింది అక్కడ? లాజరు ఎన్ని దినాల తర్వాత తిరిగి లేచాడండి? 4 దినాల తర్వాత లాజరు, చనిపోయిన లాజరు తిరిగి బ్రతికించాడు యేసుప్రభు. హల్లెలూయా.
ఆయన మాట మనం నమ్మినప్పుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా బ్రతుకుతుందండి. హల్లెలూయా. మనం ఆయన మాట విన్నప్పుడు మన జీవితంలో జరగదు, అవ్వదు అని అనాలోచనగా వెళ్ళినప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు మనం ఏదైతే జీవితంలో కావాలనుకుంటున్నామో దానికి జీవం వస్తుంది. హల్లెలూయా. అది ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, కుటుంబ విషయంలో అవ్వచ్చు, ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా జీవం ప్రవహిస్తుంది. హల్లెలూయా. మనం ఆయన మాట వింటున్నప్పుడు ఆయన జీవం ప్రవహిస్తుందండి. ఇదే సందర్భంలో యేసుప్రభు లాజరు దగ్గరికి వెళ్తున్నప్పుడు మార్త యేసుప్రభుని ఎదుర్కొంటుంది. యేసుప్రభు ఆమెకు ఒక మాట చెప్తారు చూడండి. 19వ వచనం చూడండి. గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకే వారి యొద్దకు వచ్చిచుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండినలా నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునను. యేసు, నీ సహోదరుడు మరల లేచినని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదునను. ఏం చెప్తుందండి? యేసుప్రభు ఏం చెప్తున్నారు? నీ సహోదరుడు తిరిగి లేగిస్తాడని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. తిరిగి లేగిస్తాడంటే యేసుప్రభు చెప్పాడంటే తిరిగి లేగిస్తాడు. కానీ ఈమెమంటుంది? అంత్యదినమున తిరిగి లేగిస్తాడని నాకు తెలుసు అని అంటుంది యేసుప్రభుకి. వాక్యం తెలుసు అనుకుంటాం కదండి. వాక్యం తెలుసు అనే దగ్గర అయిపోతాం. కానీ దేవుడు ఎలా పనిచేస్తాడనేది తెలుసుకుంటే ఆయన పనిచేసే విధానం మనకు అర్థమవుతుంది. ఈమెమనుకుంటుంది? తెలుసు అంటుంది యేసుప్రభు దగ్గర. దేవుడి దగ్గర ఎప్పుడు వెళ్ళినప్పుడు తెలుసు అని వెళ్ళకూడదండి. ప్రభువా, నాకేం తెలియదు, నాకు నేర్పించండి అని వెళ్తే ఆయన నేర్పిస్తాడు. 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడుని ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమెకి యేసుప్రభు ఇచ్చే జవాబేంటి? పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాట నమ్ముతున్నావా అని యేసుప్రభు అడుగుతున్నారు. 27వ వచనం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరిని మరియను రహస్యముగా పిలిచాను. ఈ సందర్భం చూడండి. మార్త యేసుప్రభు ఇచ్చిన మాటకి ఆమె ఏమన్నది? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు తిరిగి లేచినని. ఆమె ఏమంటుంది? అంత్యదినమును తిరిగి లేచినని చెప్తుంది. అంటే ఆమెకు వాక్యం తెలుసు. యేసుప్రభు దగ్గర వాక్యం మాట్లాడుతుంది, తెలుసు అని వెళ్తుంది. కానీ ఆమె చివరికి నమ్మిందా? నమ్మదు. చూడండి, 39వ వచనం చూడండి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరిని మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. యేసు ప్రభుకు తెలియదా చనిపోయాడని? మనం తెలుసు అని ఎప్పుడైతే వెళ్తుంటామో అది అజ్ఞానం అండి. ఈమె తెలుసు అని యేసు ప్రభు చేస్తున్న ప్రతి పనికి అడ్డుగా వస్తుంది. చూడండి, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరిని మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడినవాడై వెలుపలికి వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు లాజరు బ్రతికి వచ్చాడండి. ఎవరు అడ్డుగా వెళ్ళారు? మార్త వెళ్తుంది. అవునా? ఎందుకు? ఆలోచన విధానంలో మనకు స్థిరం లేనప్పుడు మనం తెలుసు అనే దీంట్లోనే వెళ్తుంటాం. అవునా? నాకు తెలుసు, నా వాక్యం తెలుసు, నాకు ఎవరు చెప్పవసరం లేదు. అది అజ్ఞానం అండి. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? మార్త యేసు ప్రభు దగ్గర ఏమంటుంది? అవును ప్రభువా, నాకు తెలుసు అంత్యదినమున తిరిగి లెగిస్తారని. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ఈ క్షణం నీ జీవితంలో నువ్వు చూస్తావు ఆ వెలుగు, పునరుద్ధాన శక్తిని నువ్వు చూస్తావని యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పారు. కానీ ఆమె ఏం చెప్తుంది? పునరుద్ధానమును తిరిగి లేచినని నాకు తెలుసు అని అంటుంది. యేసుప్రభు ఏమన్నా, నమ్ము మార్తా, నువ్వు నమ్ము, దేవుని మహిమను చూతువని. మనం ఎప్పుడైతే పునరుద్ధాన శక్తిని మనం నమ్ముతుంటామో మన జీవితంలో దేవుని మహిమను చూస్తాం. హల్లెలూయా. ఏం చూస్తామండి? దేవుని మహిమను చూస్తాం. మరి ఇప్పుడు మనం
ఈ పునరుద్ధానం ద్వారా మనం ఎంత గొప్ప వరాన్ని పొందుకున్నామంటే దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను పొందుకున్నామండి. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 5:17 మరణము ఒకని అపరాధం మూలం వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలం వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమైన అలాగే ఒక కార్యము వలన కృపాదానము మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలాగనగా ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడరు అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనం అందరం ఏమయ్యండి? నీతిమంతులు అయ్యాం. ఇదే పునరుత్థానం అండి. ఈ శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇదే కృపావరం. ఈ కృపావరాన్ని మనం ప్రతిదినము నేను క్రీస్తు చేసినందు దేవుని నీతిని అని నమ్ముతున్నప్పుడు ఈ దేవుడిచ్చిన గొప్ప కృపావరాన్ని మన జీవితంలో అనుభవిస్తామండి. అందుకే పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నారు చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. 15వ అధ్యాయం 34వ వచనం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడండి? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. ఎప్పుడు మేల్కొంటారండి? ఎప్పుడు మేల్కొంటాడు? మేల్కొనే పదం అర్థం ఏంటి? మేల్కోవడం అంటే పడుకునే వ్యక్తి మేల్కోవడం, మేల్కొలుపు, పడుకునే వ్యక్తి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అని చెప్తున్నాడంటే మీరు నీతిమంతులు, మీరు ప్రతిదినము నీతిమంతులను నమ్మండి అని చెప్తున్నాడు పౌలు. హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటికే ఇట్లు చెప్పుచున్నాను. అంటే కొంతమందికి ఉన్న అనుమానం ఏంటంటే నేను యేసు ప్రభు ద్వారా శిలువ బలి పునరుద్ధానం ద్వారా జీవం పొందుకున్నానా లేదా మొదటి ఆదాం ద్వారా వచ్చిన వ్యక్తినా? ఈ అనుమానం ఉందండి మనుషుల్లో. నేను మొదటి ఆదాం ద్వారా వచ్చానా లేదా యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా నేను ఆయన జీవాన్ని అనుభవిస్తున్నానా అనే ప్రశ్న అనేక మందిలో ఉంది ఇంకనా. అందుకే పౌలు రాస్తున్నాడు ఇక్కడ, నీతి ప్రవర్తన గలవారై మేల్కోమంటున్నాడు, నీతికి మేల్కోమంటున్నాడు. హల్లెలూయా. ఇంకా నేను పాపిని, పురుగుని, అవునా, ఇంకా నన్ను క్షమించాడో లేదో, క్షమించండి ఎందుకు అడుగుతారు అస్తమానం ప్రేయర్లో? అనేక మంది ప్రార్థనలు ఇంకా అడుగుతున్నారు, యేసుప్రభు నన్ను క్షమించాడో లేదో, నేను ఘోర పాపిని, నన్ను ఆయన నా పాపాన్ని క్షమించలేదేమో, నిన్నే తప్పు చేశాను, ఇందాకలే పాపం చేశాను, ఆయన మరలా క్షమించమని అడగాలేమో అనే ఆలోచన విధానం ఇంకా అనేక మందిలో ఉంది. అందుకే పౌలు రాస్తున్నాడు మీరు నీతికి మేల్కోండి అని. నీతికి మేలుకో, మీరు నీతిమంతులను నమ్మమంటున్నాడు. నేను క్రీస్తు చేసినందు దేవుని నీతిని ప్రతిదినం మనం నమ్మాలి. నమ్మినప్పుడు పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవిస్తాం. ఎప్పుడైతే అనుభవిస్తుంటామో దేవుని మహిమను చూస్తామండి. అందుకే అక్కడ యేసు ప్రభు మార్తాతో చెప్తున్నాడు, మార్తా, పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేచినని. అవునా? అందుకు ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు, మీరు నీతికి మేల్కోమంటున్నాడు. మనం ప్రతిదినం నమ్మాల్సింది ఏంటి? క్రీస్తు యేసునందు దేవుని నీతిని, దేవుని నీతి అనే గొప్ప కృపావరాన్ని మనం పొందుకున్నామండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? అందుకేనండి ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన భూమి మీదకి దిగి వచ్చింది మనల్ని నీతిమంతులుగా తీర్చి ప్రతిదినము ఆయన ఇచ్చిన ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించి మనం దేవుని మహిమపరచాలని. అందుకే ఆయన భూమి మీదకి ఒక మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. మానవులందరి కొరకు ఆయన మానవులందరి శిక్షణ సిలువలో భరించాడు. ఆయన భరించి మనల్ని నీతిమంతులుగా తీర్చి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. పౌలు కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు, నీతికి మేల్కోండి అని.
మనం నీతిమంతులు అని ఎంతగా నమ్ముతామో పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవిస్తామండి. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అనాలోచనగా ఆలోచించకూడదు. అక్కడ యేసుప్రభు వచ్చి ఒకటే చెప్పారు, పునరుద్ధానమును జీవమును నేనే, మార్తా నమ్ము అన్నారు. అంతే. నేను ఇప్పుడు చేస్తాను, నేను అప్పుడు చేస్తాను అని చెప్పలేదు ఆయన. పునరుద్ధానమును జీవమును నేనే అని యేసుప్రభు చెప్పినప్పుడు మనం నమ్మాలి. అంతే. మనం ఎంతగా నమ్ముతామో పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవిస్తాం. అనుభవించి దేవుని నామాన్ని మహింపరుస్తామండి. ఎవరి నామాన్నండి? దేవుని మహిమ మనకి కళ్ళెదురు కనబడుతుంటుంది. హల్లెలూయా. దేవుని మహిమను చూస్తాం మనం. మరి దేవుని మహిమను మనం చూస్తున్నప్పుడు దేవుని మనం మహింపరుస్తూనే ఉన్నాం. మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరి గురించి అండి? ఈ జీవితం ఎవరి కోసం చెప్పండి? యేసుప్రభు కొరకే. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ యేసుప్రభుని సూచిస్తుంది. హల్లెలూయా. వివాహం యేసుప్రభుని సూచిస్తుందండి. వివాహం యేసుప్రభుని సూచిస్తుంది. పెండ్లి కుమారుడు యేసుప్రభు, పెళ్లి కుమార్తె సంఘం. హల్లెలూయా. వివాహం యేసుప్రభుకి సూచనగా ఉంది. ఈ భూమి మీద అనేకం యేసుప్రభుకే సూచనగా ఉన్నాయి. మనకి జీవితం ఇచ్చింది ఆయన. మరి ఎవరి గురించి తెలుసుకోవాలి మనం? మొదటి ఆదాం ద్వారా మరణానికి పాత్రులం అయిపోయాం. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా నీతిమంతులమయ్యాం. మరి ప్రతిదినము నమ్మాల్సిందేంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మాలి. ఎంతగా నమ్ముతామో మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి. అదే పునరుద్ధాన శక్తి. క్రీస్తు పునరుద్ధానం ద్వారా మనం గొప్ప ఆధిక్యతను మన జీవితంలో పొందుకున్నాం. ఆ కృపను మనం ప్రతిదినం అనుభవించాలంటే నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని ఎంతగా నమ్ముతామో పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శిలువలో నలిగిపోయాడు. ఆయన ప్రతి అవమానాన్ని భరించాడు, ప్రతి శిక్షను భరించాడు. ఆయన శరీరం అంతా గాయమైపోయింది. ఆయన శరీరాన్ని నలగొట్టారు. ఆయన అంతగా ఆయన నలగొట్టుకున్నాడు. ఆయన మనందరి కొరకు ఆయన నలిగిపోయాడు. ఆయన ఎందుకంటే మనల్ని ఆయన అంతగా ప్రేమించాడు. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన శరీరంలో ప్రతి
శిక్షను భరించాడు ఆయన. అనారోగ్యం నుంచి వచ్చే ప్రతి వేదన, నొప్పిని ఆయన భరించాడు సిలువలో. ఆయన శరీరంలో భరించాడు. ఆయన నమ్మమంటున్నాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తమంతటిని ఆయన చిందించాడు. ఆయన రక్తమంతటిని ఆయన దారపోసాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చుకొని వెళ్ళారు. ప్రతి ఒక్కరూ ఆయన అవమానించారు, నిందించారు. నచ్చిన వారు కొట్టారు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన నిందించారు, కొట్టారు, దూషించారు, అవమానపరిచారు. మనందరి కొరకు ఆయన ఆనందంగా భరించాడు. ప్రతి అవమానాన్ని ఆయన ఆనందంగా భరించాడు. మనం ఆనందంగా ఉండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన రక్తమంతటిని చిందించాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. మనందరి కొరకు ఆయన తిరిగి లేచాడు. నీతిమంతులుగా తీర్చి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. అంతగా మన ఎడల ఆయన కృప చూపాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ గొప్ప కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీరు మార్తాతో చెప్పారు నాయన, మార్తా నన్ను నువ్వు నమ్ము అని. నమ్మితే దేవుని మహిమను చూస్తావని మీరు మాట పలికారు నాయన. ఎందుకంటే పునరుద్ధానము జీవము మీరే నాయన. మేము ఎంతగా నమ్ముతామో మీ పునరుద్ధాన శక్తిని మా జీవితంలో అనుభవిస్తాం నాయన. మీరు నమ్మమంటున్నారయ్యా దేవా. దేవా, నమ్మే కృప మీరు మా అందరికి ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అంత గొప్ప జీవాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. మీ గురించి మేము ఎంతగా తెలుసుకుంటామో ప్రతిదినము నమ్ముతూ ముందుకెళ్తూనే ఉంటాం నాయన. అంత గొప్ప కృపను మీరు ఇచ్చినందుకు వందనాలు దేవా. మీరే మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. అవునయ్యా, లాజర్ని మీరు తిరిగి లేపారు నాయన. ఎందుకంటే మీరు లాజర్ కోసం చెప్పారు నాన్న, మన సహోదరుడు నిద్రించాడు, మేల్కొనడానికి వెళ్దాం, మేల్కొల్పుటకు వెళ్దామని మీరు మాట పలికినప్పుడు దిదుమానబడిన తోమ నమ్మలేదు నాయన. దేవా, నమ్మనప్పటికీ, అనాలోచనగా ఉన్నప్పటికీ మీరు వారి జీవితాల్లో అద్భుతం చేశారు నాయన. మీకు వందనాలు దేవా. మేము మా జీవితంలో అనేకసార్లు మేము నమ్మలేదయ్యా, మేము నమ్మలేదు నాయన. అనాలోచనగా మేము ఉన్నప్పటికీ మీరు మా ఎడల కృప చూపిన విధానం బట్టి వందనాలు. మీరు మమ్మల్ని మీరు ఎప్పుడు విడిచిపెట్టలేదు నాయన. ఎందుకంటే దేవా, సమాధిలో నుండి మా ప్రాణాన్ని మీరు విమోచించి విధానం బట్టి వందనాలు. మీరు మమ్మల్ని విమోచించారు, మీకు వందనాలయ్యా. గొప్ప పునరుద్ధాన శక్తిని మా జీవితంలో మీరు విడుదల చేస్తున్న విధానం బట్టి వందనాలు. గొప్ప జీవాన్ని మా జీవితంలో మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. ఎందుకంటే మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు నాయన. మీకు వందనాలు. మీరు మాతో ఉన్నారయ్యా, మీకు వందనాలు. మేము ఏమీ చేయలేదయ్యా, మీరే మా కోసం అంతా చేశారు నాయన. ఈనాడు మిమ్మల్ని ప్రేమించలేదు నాయన. ఈనాడు మేము మీ వద్దకు రాలేదయ్యా, మీరే మమ్మల్ని ప్రేమించి మీ వద్దకు తీసుకొచ్చారు నాయన. మీకు వందనాలు. మీ సన్నిధికి తీసుకొచ్చారు, మీకు వందనాలు. ఈ దినం సంఘంలో ఉంచి మీ గొప్ప కృపావాక్యాన్ని బోధించిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. మీరే మమ్మల్ని నడిపించుకోమని వేడుకుంటున్నానయ్యా. అలాగేనైనా ఎవరైతే ఉద్యోగం వ్యాపారం చేస్తారో వారిని అంచెలంచెలుగా ఎదిగింపు చేయమని, మీ కృపను వాడి ఎడల సమృద్ధిగా ఇచ్చి గొప్ప జ్ఞానంతో వారిని నడిపించుకోమని, వారిని అభివృద్ధి పరిచి నడిపించుకోమని వేడుకుంటున్నాను. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీరు పొందిన దెబ్బల వల్ల ఇప్పుడే వారికి స్వస్థత మీరు ఇచ్చినందుకు వందనాలు. ఎవరైతే కుటుంబంలో కానీ మానసికంగా కానీ అసమాధానంగా ఉంటే ఇప్పుడే మీ గొప్ప సమాధానం వారి జీవితంలో విడుదల అవునుగాక నాయన. మీరు ఇప్పుడే క్షణం ఇచ్చినందుకు వందనాలు. ఎందుకంటే మీ పునరుద్ధాన శక్తి మా జీవితంలో ప్రతి క్షణం మీరు విడుదల చేస్తున్న విధానం బట్టి వందనాలు. ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. నీతి అనే దానాన్ని ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు నాయన. దేవా, మీరే మమ్మల్ని నడిపించి మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక.
ఆమేన్. కొరకు కచ్చి నా పాపము మన్నించితివి.